అందరికీ కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా మిలాదున్నబీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు, ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయ్యా లోకేష్ బాబు గారు, మీరుగా ఆ రెడ్ బుక్ వదిలేండి. ఎందుకంటే ఎంతకాలం బట్టి తిరుగుతున్న సీట్లు ఆ రెడ్ బుక్ ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోతుంది. అలా చేతితో రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంటే మన చేయి కూడా నిలబెట్టిపోతుంది. ఆల్రెడీ ఎవరిని లోపల వేయాలో వాళ్ళందరినీ లోపల వేస్తారు. జగన్ గారి పటారి అంతా కూడా మొత్తం జైల్లోనే ఉన్నారు. కాబట్టి కొన్నాళ్ళ పాటు మీరు ఈ రెడ్ బుక్లు వదిలేసి మన విద్యాశాఖ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఈవేళ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే ఒక విషయం మీరు ఆలోచించండి, మన రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్కి 1,00,000 నుంచి 1,50,000 జీతం వస్తుంది. ప్రతి టీచర్కి, చిన్న టీచర్కి కానీ హెడ్ మాస్టర్ వరకు. ప్రైవేట్ స్కూల్స్లో 20,000 నుంచి 30,000 దాటి ఎవడో జీతం అవ్వట్లేదు. కానీ పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కారణం ఏంటి? విద్యా వ్యవస్థలో లోపమా, లేకపోతే ప్రభుత్వంలో సరైన చర్యలు లేకపోవడం లోపం? ఇవాళ నారాయణ గారి, శ్రీచైతన్య గారి, లేదా ఏదైనా అందరూ కూడా శశి గారి, వాళ్ళ టీచర్స్కి ఎవరికి కూడా 20,000 30,000 జీతాలు లేవు, 30,000 దాటలేదు. మన గవర్నమెంట్ స్కూల్కి పనికిరాని కప్పల బడిలోకి వెళ్ళినా సరే ఆడికి 1,00,000 రూపాయలు, 1,20,000 జీతం. మరి కప్పల బడిలో ఎవరో జాయిన్ చేయట్లేదు. అంటే కప్పల బడిలో మాత్రం ఇక్కడికి క్యూ కట్టేస్తున్నారు. ఇది మన శ్రీ చైతన్యకి, నారాయణకి క్యూ కట్టారు. ఎందుకు? ఈ వ్యవస్థలో ఏంటి లోపం? ఇది కనుగోండి, పక్కన పెట్టి అది కనుక్కుని విద్యా వ్యవస్థను బాగు చేయండి. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా, గవర్నమెంట్ స్కూల్లో సీటు లేదనే పరిస్థితి వచ్చేలా చేయండి మీరు. అప్పుడు మీరు విద్యాశాఖ మంత్రి అవుతారు. అలాగే మరి ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ 2023-24లో ఒక క్వార్టర్ వేసాడు, 3 క్వార్టర్లు ఎగ్గొట్టాడు. ఆయన ఏమనుకున్నాడంటే అంతకుముందు కాలేజీ అకౌంట్లు వేసేవారు, ఆయన మార్చేసి తల్లి అకౌంట్లు వేయటం మొదలెట్టాడు. అతని ఉద్దేశం ఏంటంటే తల్లి అకౌంట్లు అయితే జగన్ గారి డబ్బులు, సొంత డబ్బులు వేసేస్తాడని తల్లి అనుకుంటుంది, అందరూ అనుకుంటారు. అలా అనుకుని వేసాడు. పోనీ అలా పూర్తిగా వేసాడా? 23-24లో ఒక క్వార్టర్ వేసాడు, 3 క్వార్టర్లు ఎగ్గొట్టాడు. పోనీ మీ ప్రభుత్వం వచ్చింది 24-25లో, మీరు మాత్రం ఏం చేశారు? మీరు మళ్ళీ మార్చారు, కాలేజీ అకౌంట్లు వేస్తారని. మీరు మాత్రం ఏం చేశారు? ఒక క్వార్టర్ వేసారు, 3 క్వార్టర్లు ఎగ్గొట్టారు. నేను ఒక ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఈవేళ 23-24లో డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్, అలాగే 24-25లో డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ సర్టిఫికెట్లన్నీ కాలేజెస్లోని, యూనివర్సిటీలో ఉండిపోయి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి లేదు, ఉద్యోగం చేసుకోవడానికి లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి పైకి ఉద్యోగానికి వెళ్ళలేక, చదువుకోవడం లేక రాజమండ్రిలో బట్టల కొట్టులోను, లేకపోతే బంగారు కొట్టులోను సేల్స్ గారి కింద, సేల్స్ బాయ్ కింద చేస్తారు. ఆ రకమైనటువంటి మరి స్థితికి ఈవేళ వాళ్ళు దిగజారిపోయేలా చేశారు. అసలు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా ఎవరా? ఏంటి అని చెప్పాలి. విద్యార్థి భవిష్యత్తుతో మరి నాటకాలు ఆడుకోవడం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏం చేస్తారు? వాళ్ళు 23లో పాస్ అయిపోయాడు, డిగ్రీ సర్టిఫికెట్ లేవు, హైయర్ స్టడీస్కి వెళ్ళాడు, ఉద్యోగానికి వెళ్ళాడు. 24లో పాస్ అయిపోయారు, హైయర్ స్టడీస్కి వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు. ఏంటి పరిస్థితి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి పిల్లలకి ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణం. మరి చాలా మంది డిప్రెషన్లో పోతారు, సూసైడ్ చేసుకుంటారు, పేపర్లో రావట్లేదు. కానీ చాలా దారుణమైన పరిస్థితి. దాని మీద మీరు దృష్టి పెట్టండి.